ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి రెడ్డి కార్పొరేషన్‌ని తెలుగుదేశం ప్రభుత్వం కావాలనే అణిచివేస్తోందా? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యోగులు గానీ, ఇలా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు గానీ ఎలాంటి పదవులు ఇవ్వకుండా, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులకు ఎలాంటి పదోన్నతులు గానీ, ఎలాంటి ఉన్నతి సాధించకుండా వాళ్ళని అణిచివేస్తోందా? అవునే అని అంటున్నారు మన రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. వారి మాటలను విందాం. ఓకే, నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి, ఏపీ రెడ్డి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నాను. ఈరోజు కలెక్టర్ గారికి మన రెడ్డి సంఘం తరఫున రెడ్డి కార్పొరేషన్ను పునరుద్ధరించి ఆ కార్పొరేషన్కు చైర్మన్ నియమించి 2000 కోట్ల నిధులు కేటాయించి రెడ్ల యొక్క అభ్యున్నతికి, పేద విద్యార్థి, పేద విభాగాల్లో ఉన్న అందరికీ ఆర్థిక సహాయం చేకూరటకై ఈ కార్యక్రమంను చేస్తున్నాము. ఇది మొదటిగా జిల్లా కలెక్టర్ స్థాయిలో మాత్రమే, వివిధ జిల్లాల్లో వివిధ సంఘాల స్థాయిలో ఉన్న అంత రెడ్డి కులాల వాళ్ళు కూడా అర్జీలు ఇచ్చుకుంటున్నారు. రెండవ స్థాయిలో సంబంధిత మినిస్టర్ గారికి మరియు రెడ్లుగా వ్యవహరిస్తున్న శాఖ యొక్క మంత్రివర్యులకు, శాసనసభ్యులకు రెండవ విధిగా అర్జీలు ఇచ్చుకుంటున్నాం. మూడవ విధిగా రాష్ట్ర లెవెల్లో ఉద్యమంగా తీసుకొని సీఎం గారిని కలిసి రాష్ట్ర లెవెల్లో కార్పొరేషన్ చైర్మన్ నియమించి ఫండ్స్ రిలీజ్ చేసేదాకా ఈ ఉద్యమం ఆగదు. ఇది ఆదిగా మాత్రమే జిల్లా స్థాయిలో మొదలుపెట్టాము. రాష్ట్ర స్థాయిలో ఉద్యమం తీసుకొచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఫండ్ రిలీజ్ చేసేదాకా ఈ ఉద్యమం ఆగదని సవినయంగా వివరిస్తున్నాను. ఈ విషయాన్ని మీడియా ద్వారా కానీ, సంబంధిత ఒక కార్పొరేషన్స్ లో ఉన్న వివిధ శాఖల ఓసీ కార్పొరేషన్ లో వాళ్ళు కూడా కాస్తంత స్పందించి ఈ రెడ్ల యొక్క, పేదవాళ్ళ యొక్క చాలా మంది రెడ్లు ఉన్నారు, వాళ్ళ అభ్యున్నతికి కూడా వివిధ ఓసీ శాఖల్లో ఇప్పటికే కార్పొరేషన్లో నియమించిన వాళ్ళు కూడా మా రెడ్డి కార్పొరేషన్ ని నియమించి కార్పొరేషన్ చైర్మన్ గా ఉంచు ఫండ్ రిలీజ్ చేసేంత వరకు తమ సహకారాలు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గంగలగుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి కులస్తుల హక్కుల కోసం మేమందరం కూడా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్ల హక్కుల కోసం, రెడ్డి జాతి అభివృద్ధి కోసం పోరాటాలు చేసి రెడ్డి కార్పొరేషన్ అనేది సాధించుకున్నాము. అయితే ఇప్పుడు గత ఏడాదిన్నర కాలంలో వచ్చిన కూటమి ప్రభుత్వం రెడ్ల పట్ల నిర్లక్ష్యంగా, నిరంకుశంగా వ్యవహరిస్తుంది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకపోవడం అయితేనేమింది, అదేవిధంగా తమ కూటమిలో ఉన్న పార్టీల్లో ఉన్న రెడ్లకు పార్టీల్లో కూడా పదవులు ఇవ్వకపోవడం అయితేనేమి, ఒక రకమైతే రెడ్డి కార్పొరేషన్ అనేది ఇంతవరకు కూడా పాలక మండలిని నియమించలేదు. అదేవిధంగా వారికి ఎటువంటి నిధులు కూడా విడుదల చేయడం లేదు. కమ్మ కార్పొరేషను, కాపు కార్పొరేషను, ఇలా ఓసీలలో అందరికీ కార్పొరేషన్లకి పాలక మండలి ఏర్పాటు చేసి నిధులు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడ్లను ఒక దుర్మార్గులుగా, లేదంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తుందో ఏమో కానీ, రెడ్లకు 60 లక్షల పైకి చిలుకు ఉన్న రెడ్లకు రెడ్డి కార్పొరేషన్ పాలక మండలి ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయం మీద నిర్ణయం తీసుకొని త్వరలోనే రెడ్డి కార్పొరేషన్కి పాలక మండలి ఏర్పాటు చేసి
2,000 కోట్ల నిధులు విడుదల చేసి రెడ్డి విద్యార్థి యువతకు స్వయం ఉపాధి పెంపొందించుకునేందుకు వారికి సబ్సిడీ రుణాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున అన్ని జిల్లా కార్యాలయాల్లో ఉన్న కలెక్టర్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి రెడ్లు కూడా ఈ కార్యక్రమాల్లో భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో విరివిగా రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు.